తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారమే నేడు మధ్యాహ్నం తిరిగి కొడంగల్ చేరుకున్నట్లు సమాచారం. అక్షయపాత్ర ఫౌండేషన్ వారి మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్కి భూమి పూజ చేరున్నారు. పలు సంక్షేమ పథకాలు సొంత నియోజకవర్గం నుండే ప్రకటించి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. షెడ్యూల్ ప్రకారమే నేడు మధ్యాహ్నం తిరిగి కొరంగల్ చేరుకోనున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వారి మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్కి భూమి పూజ చేయనున్నారు. పలు సంక్షేమ పథకాలు సొంత నియోజకవర్గం నుండే ప్రకటించి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. షెడ్యూల్ ప్రకారమే నేడు మధ్యాహ్నం తిరిగి కొడంగల్ చేరుకోనున్నట్లు సమాచారం. అక్షయపాత్ర ఫౌండేషన్ వారి మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్కి భూమి పూజ చేయనున్నారు. పలు సంక్షేమ పథకాలు సొంత నియోజకవర్గం నుండే ప్రకటించి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 6:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ 10 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏదైతే జస్టిస్ సూర్యకాంత్ బాధ్యత చేపట్టున్నారో 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అదే క్రమంలోనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ముగిసిన తర్వాత అక్కడ లంచ్ చేసిన అనంతరం నేరుగా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కొడంగల్ చేరుకుంటారు. కొడంగల్ లో ఇవాళ ఏదైతే అక్షయపాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి శంకుస్థాపన కావచ్చు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. చాలా రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అధికారులు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక కొడంగల్ జరిగేటువంటి బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం మొత్తంగా చూసినట్లయితే స్థానిక సంస్థల్లో భాగంగా పంచాయతీ ఎన్నికల మూట సొంత నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక విషయాలు అయితే మాట్లాడేటువంటి సందర్భం కనిపించవచ్చు. రాజేంద్ర. థ్యాంక్ యూ అశోక్.